నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద అడుగు పెట్టడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఆయన దేవునితో సమానంగా ఉన్నటువంటి స్థానం. ఆయన దేవుని కుమారుడు, దేవుడై ఉన్నాడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అలాంటి దేవుడు మనలను రక్షించడానికి, పాపములో బ్రతుకుతున్న వారు రక్షించడానికి, శాపములో బ్రతుకుతున్న వారు రక్షించడానికి, ఎలాంటి నిరీక్షణ లేక, సమాధానం లేక, ఆరోగ్యము లేక, సంతోషము లేక, అప్పుల బాధలు, కన్నీటి మధ్య అనారోగ్యము చేత బాధపడుతున్న వారి కన్నీటిని తుడిచి ఈ సంతోషమును అనుగ్రహించడానికే క్రీస్తు పుట్టాడంటే ఆనాడు జ్ఞానులు సంతోషించారు, గొల్లలు సంతోషించారు. అందరూ కూడా యేసయ్యకు ఆనంద భరితులై బంగారమును, సాంబ్రాణిని, బోలమును ఆయనకి కానుకలుగా సమర్పించారు. ఎందుకంటే యేసయ్య పుట్టాడని సంతోషం. యేసయ్య పుట్టిన సంతోషము కొంతమంది హృదయ